చూసాం. సింగనమల మండలంలో ఈ పిహెచ్సిని కేవలం ఆర్భాటంలో అక్కడొక బిల్డింగ్ కట్టారు తప్పించి ఆ బిల్డింగ్ని ఎలా ఉపయోగించుకోవాలి, అక్కడ సిబ్బంది ఉన్నారా, ఆ ఫెసిలిటీని ఇప్పటి వరకు కూడా ఆ సర్వీసెస్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ 4 సంవత్సరాలు. సింగనమల నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ప్రధానంగా అన్ని ఊర్ల నుంచి ఇక్కడ చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. దీని తర్వాతే మనము ఏమైనా ఉన్నా జిల్లాకి పంపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి బిల్డింగ్ కూడా చాలా పెద్ద బిల్డింగ్, ఇక్కడ అన్ని బిల్డింగ్స్ని కూడా ఉన్నాయి, కానీ ఉపయోగించుకోవడానికి మనకి ఎవరు నిర్లక్ష్యం చేశారనే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ఈ చంద్రన్న కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే విధంగా కూడా ఆ స్కీమ్ మనము గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు ఏ గర్భిణీ స్త్రీ కూడా వాళ్ళు కిట్లు ఇవ్వలేని పరిస్థితి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మనం రీస్టార్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరుగుతాం. 24 గంటలు ఒక డాక్టర్. అవునండి, ఇది కూడా చెప్తాం. పేషెంట్స్ కూడా ఇక్కడ రాత్రిపూట డాక్టర్ అవైలబుల్లో లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని కూడా చెప్తా ఉన్నారు. చాలా చిన్న కడుపు నొప్పి వస్తే కూడా మేము రాత్రిలో ఒకవేళ ఎమర్జెన్సీకి రావాలన్నా కూడా టౌన్కి వెళ్ళే పరిస్థితి ఉందని కూడా మన దృష్టికి తేవడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ నైట్ షిఫ్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. 24/7 మనం ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీని అవైలబిలిటీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా మనకి నైట్ సెక్యూరిటీని అండ్ మీడియా ద్వారా పోలీస్ సిబ్బంది వారికి కూడా చెప్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ ప్రైమైసెస్ ఇక్కడ పక్కనే స్కూలు అన్నీ ఉండడం వల్ల నైట్ పూట కొంచెం పెట్రోలింగ్ని మీరు పెంచగలిగితే ఇక్కడ రాత్రిపూట హాస్పిటల్లోకి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడైనా గోడలు దుంకి ఇబ్బంది పెట్టే పరిస్థితిని కూడా కొంచెం మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. సో అవన్నిటిని కూడా కట్టడి చేసే విధంగా కూడా లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారు చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా పేషెంట్స్కి కూడా అండ్ హాస్పిటల్ సిబ్బంది వారికి కూడా మనము హామీ ఇస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ గోగుల్లాగేది రెడీ కాలేదు. అవునండి, బ్లడ్ టెస్ట్ ఒకటి అయిందన్న, దానికి ఇప్పుడు నేను కొత్తది పెట్టిస్తాము. డెఫినెట్గా ఆరో ప్లాంట్ని ఒకటి కొత్తది మేము అమలు చేస్తామని చెప్పాము, దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు అలా కాకుండా మన సత్యకుమార్ గారు స్వయంగా ప్రతి ఆసుపత్రి కూడా పరిశీలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత కానీ వైద్యులకు సంబంధించిన కొరత కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పిహెచ్సిస్ కానీ ప్రతి హాస్పిటల్కి కానీ ఆయన ఫండ్స్ని కూడా ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మన ఆసుపత్రుల్లో చిన్న మౌలిక సదుపాయాల్లో లోట్లు ఉన్నప్పటికీ కూడా వైద్యాన్ని మాత్రము మెరుగ్గా ప్రజలకి అందించే పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాము. పేషెంట్స్ కూడా చిన్న సమస్యలు చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో ఇది కూడా చేయలేని పరిస్థితి అని కూడా చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు వర్షాకాలము ఉన్నప్పటికీ సీజనల్ వ్యాధులు ఎక్కువ అయ్యేసరికి ఓపీ అంతా కూడా చాలా ఎక్కువగా ఉండడము, ఇక్కడ డాక్టర్స్ సిబ్బంది కూడా చాలా